హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ట్కి సంబంధించి మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకుని వచ్చా ఫ్రెండ్స్. అంటే నాన్ టీచింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ ఇండియన్ నేషన్స్ ఫ్రమ్ ది వేరియస్ ఆఫ్ నాన్ టీచింగ్ పోస్ట్ త్రూ సమత్ పోర్టల్. అంటే మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే నాన్ టీచింగ్కి సంబంధించిన పోస్ట్ అనమాట. ది లింక్ ఆఫ్ సామ్రాత్ పోర్టల్ ఈజ్ అంటే వాళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. లేదా మీకు కావాలంటే ఈ వీడియో కిందనే మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. అంటే అప్లై చేసే లింకు అలాగే నోటిఫికేషన్ యొక్క లింకు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే అక్కడి నుంచి అయితే తెలుసుకోవచ్చు. లేదా ది డీటెయిల్స్ రిగార్డింగ్ అప్లికేషన్స్ లేదా ఎక్సెట్రా ప్లీజ్ రెఫర్ టు ది స్పా న్యూ ఢిల్లీ వెబ్సైట్. ఒకవేళ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే www.spa.ac.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. లేదా ది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ త్రూ సమ్రత్ పోర్టల్ ఈజ్ 5/7/2025. అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి 5/7/2025. ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా డీటెయిల్స్ తెలుసుకునే ముందు అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా గ్రూప్ ఏకి సంబంధించి అంటే మనకు ఈ నోటిఫికేషన్లో 4 రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంటు అలాగే డ్రైవరు ఇలా చాలా పోస్టులు అంటే 4 రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఒక్కొక్క పోస్ట్ గురించి అయితే మీకు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తా. ఇంకా గ్రూప్ ఏకి సంబంధించి మనకు రిజిస్ట్రాక్ట్ సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 55 ఇయర్స్ లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి చెప్పాను కదా, ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. ఇంకా దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అంతేకాకుండా ది లీస్ట్ 50 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఏజీపీ ఉంటే ఇంకా మీకు 7,000 అయితే ఎక్స్ట్రా కూడా శాలరీ అయితే పే చేస్తారనమాట. దాంతోపాటు 8 ఇయర్స్ అయితే అలా 8,000 అలాగైతే మనకు శాలరీ అయితే ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకపోతే డిస్క్రిప్షన్ వచ్చేసరికి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎల్ఎల్బి లేదా ఎంబీఏ ఆర్ పిహెచ్డి క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలన్నమాట. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 65 నుంచి 62 ఇయర్స్లో అంటే ఏజ్ రిలాక్సేషన్తో కలిపి 62 ఇయర్స్ వరకు మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా పోతే సెకండ్ అంటే గ్రూప్ సికి సంబంధించి అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. మనకు 5 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 ఇయర్స్ లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పోస్ట్కి. ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి అంటే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా కొద్దిగా టైపింగ్ అయితే తెలిసి ఉండాలి. అంటే పర్ మినిట్కి 35 ఈ వర్డ్స్ అయితే మీరు టైప్ చేయాలన్నమాట. అట్లీస్ట్ 5 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇది వచ్చేసరికి మ్యాండేటరీ అయితే కాదనమాట. అంటే మీకు ఖచ్చితంగా ఉండాలనేం లేదు, మీరైతే 12th పాస్ అయి ఉండాలి. అంతేకాకుండా చెప్పాను కదా, ఇంకా పోస్టులు వచ్చేసరికి 5 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. 30 ఇయర్స్ లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసరికి 25 నుంచి 81,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా పోతే డిప్లొమా ఒక సర్టిఫికేట్ ఉంటే చాలా బెటర్. దాంతోపాటు ఇంకా గ్రూప్ సికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ దీనికి సంబంధించి మనకు 4 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి దీనికి కూడా సేమ్ అనమాట. మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి ఇంగ్లీష్లో వచ్చేసరికి 35 వర్డ్స్ అయితే టైపింగ్ చేయాల్సి ఉంటుంది అంటే పర్ మినిట్కి. దాంతోపాటు ఇంకా డిజబిలిటీ వచ్చేసరికి డిప్లొమా సర్టిఫికేట్ ఉంటే చాలా బెటర్ అని మనకు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. ఇంకపోతే 4వ పోస్ట్ వచ్చేసరికి డ్రైవర్. ఈ పోస్టుకి సంబంధించి జస్ట్ మీరు 10th క్లాస్ దీనికి కూడా మీరు ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. మినిమం 35 ఇయర్స్ లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు వచ్చేసరికి ఒక పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉందన్నమాట. శాలరీ వచ్చేసరికి 20,000 నుంచి 63,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. కార్ కానీ ఇది స్టేషన్ వాగా డ్రైవర్ హ్యావింగ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే లైట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా పర్లేదన్నమాట. దాంతోపాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు. అంటే ఇంకా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఆల్మోస్ట్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే అనమాట. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి మనకు అంటే గ్రూప్ ఏకి సంబంధించి గ్రూప్ బికి సంబంధించి అప్లికేషన్ ఫీజు అయితే ఉందన్నమాట. గ్రూప్ ఏకి సంబంధించి అయితే మనకు 2,500 అప్లికేషన్ ఫీజు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా గ్రూప్ సికి సంబంధించింది అయితే 1,000 రూపీస్. దీనికి సంబంధించి మనకైతే అప్లికేషన్ ఫీజు అంటే గ్రూప్ సికి సంబంధించి 1,000 రూపీస్ అయితే మనకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇది గాయస్ మెయిన్ పాయింట్స్ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా అప్లై చేసే